గురువుగారు, మన సనాతన ధర్మంలో రుద్రాక్షని చాలా పవిత్రంగా భావిస్తాం మనం. ఇన్ఫాక్ట్ రుద్రాక్షని మనం శివుడి రూపంగా కూడా భావిస్తూ ఉంటాం. కానీ కొంతమంది చెప్తుంటారు రుద్రాక్షగా ఒకటే ధరించాలని. కానీ చాలా మంది, అంటే ఉదాహరణకి మీలాంటి వాళ్ళే ఆ, అంటే ఎన్ని రుద్రాక్షలు ధరించారన్నది నాకు తెలియదు, కానీ ఒకటి కన్నా ఎక్కువ రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు. ఇందులో వాస్తవం ఏంటి? అసలు రుద్రాక్షకి ఉన్న ఆ ప్రాముఖ్యత ఏంటి? అంటే మా రుద్రాక్ష మొత్తం 32 రకాల రుద్రాక్షలు. 32 రకాలు. అందులో 22 రకాలే మనం వాడతాం. సాధువుల దగ్గర ఎలా ఉంటుందంటే రుద్రాక్షలు, ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్కటి మెడలో ఉంటుంది. ఏకముఖి నుంచి మొదలు పెడితే 12, 13, 15 ముఖాల వరకు వేసుకుంటారు. ఒకవేళ అన్ని దొరికాయంటే ఒకటే దండలో ఉంటాయి అవన్నీ. అన్ని దాని వేసుకోవడానికి ఉండదు. అన్ని ఒకటే ముఖాలతో ఉన్నాయి. ఒక 1, 2, 3 అంటే 22 ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలన్నీ ఒకే దండలాగా వేసేసి మెడలో వేసుకోవడం శుభసూచకం. కానీ కుటుంబాల్లో ఉంటారు. రుద్రాక్ష వల్ల ఏం లాభం మనకి? అసలు ఆ రుద్రాక్షకి ఎక్కడి నుంచి ఆ శక్తి వచ్చింది? అసలు దాంతో ఏం జరుగుతుంది? ఒకప్పుడు మీరు గోల్కొండ కిల్లా వెళ్ళారా? వజ్రాలు, వైడూర్యాలు అమ్మేవాళ్ళంట. ఒకప్పుడు ఇంత ఎత్తుగా పోసుకొని అని అంటారు కదా. కాశీలో అలా రుద్రాక్షలు ఇలా పోసుకొని అమ్మేవాళ్ళంట. అయితే ఒక ఇంగ్లీష్ మహనీయుడు, మరి ఆయన గారు ఎలా ఆలోచించాడో కానీ, రుద్రాక్షలు మన వాళ్ళు పవిత్రంగా కొనుక్కునే వాళ్ళంట. ఆధునికత ఇంత లేదు కాబట్టి ఒక రుద్రాక్ష వేసుకుంటే మాకు హెల్త్ బాగుంటుందని, జీర్ణ వ్యవస్థ అని, బ్లడ్ ప్రెషర్ అని, హార్ట్ బీట్ అని, న్యూరలాజికల్ సిస్టమ్ అని, ఇట్లా కొన్ని డెవలప్మెంట్స్ వస్తాయి అని చెప్పేసి మన దగ్గర పురాణాలలో రాయబడింది. రుద్రాక్ష గురించి రాయబడింది. రుద్రాక్ష గురించి మనం 15 నిమిషాలు మాట్లాడవచ్చు, కానీ నేను కొన్ని కుదిస్తాను. అయితే ఆ రుద్రాక్షని వేసుకోవడం, వాళ్ళు బాగుపడడం, ఆధ్యాత్మికత శక్తి పెరగడం, దేవీ దేవతలను కోరుకోవడం గమనించిన ఒక మహనీయుడు రుద్రాక్షని చీప్ చేశాడు. చీప్ అంటే దాన్ని తక్కువ చేశాడు. ఎందుకు తక్కువ చేశాడంటే వాడి ఉద్దేశం వల్ల ఏంది? మనలో ఐక్యత లోపించడం. ఆ ఉద్దేశం అంతా ఏంది? మనం దేవీ దేవతలను కోరుకోవడం చేత వాడి విలువ తగ్గుతుందనో పెరుగుతుందనో ఆశపడి కొంచెం విలువలు తగ్గించారు. ఇలా రాను 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 మళ్ళీ పెరుగుతుంది, అది వేరే విషయం. ఒక రుద్రాక్ష పరమశివుడు పార్వతీమాత కోసం మన దగ్గర ఏంటంటే అమ్మ సతీదేవి అని అంటారు. తల్లి జగన్మాత దక్షుడు చేస్తున్న మహాయజ్ఞంలో తండ్రిని పిలవలేడు, అంటే శివుడిని పిలవలేదు అని దక్షుడు ఏంటంటే అమ్మ పార్వతీమాతకు తండ్రి. బిడ్డ కాబట్టి అమ్మ నువ్వు నీ తండ్రి దగ్గరికి ఎనీ టైం వెళ్ళొచ్చు, ఎప్పుడైనా పోతావు, నీ హక్కు అది. అట్లా నిన్ను పిలవడం మర్చాడేమో తండ్రి, నాదా ముల్లోకాధిపతివి నిన్ను పిలిస్తే బాగుంటుంది కదా ఇంతటి యజ్ఞానికి, నేను వెళ్ళి నాన్నకు చెప్పొస్తా, హడావిడిలో మర్చిపోయాడేమో అల్లుడిని పిలవడం అని. ఎందుకంటే దక్షుడికి తండ్రి ఇష్టం ఉండడు, ఇదైతే మన దగ్గర తెలిసిన. అప్పుడు తండ్రి అంటాడు వెళ్ళక పార్వతి అన్నప్పుడు, లేదు నేను వెళ్ళొస్తాను. పోయి అక్కడ కొన్ని సందర్భాలు జరిగి పరమాత్ముడు లేని యజ్ఞంలో నేను ఉండను అని, అవమానపరుస్తున్నావా నా పెనిమిటిని అని చెప్పేసి ఆ యజ్ఞంలో అమ్మ ఆహుతి అయిపోతుంది. అయినా ఆ తరుణంలో తండ్రి అక్కడి నుంచే కూర్చొని జట, ఒకసారి తన చేతిలో ఉన్న జట అంటే అమ్మ ఆయన కొట్టే దెబ్బ ఎలా కొడతాడంటే భూమి ఎక్కడి నుంచి చీల్స్తాడు. ఒక్కసారి కొడితే ఎక్కడ యజ్ఞం జరుగుతుందో అక్కడ వరకు భూమి చీల్చుకుంటూ వెళ్తుంది. దేవీ దేవతలందరూ పరిగెత్తుకొస్తారు అక్కడికి, శివుడు ఏమిటి కోపం. తండ్రి అరిచిన అరుపమ్మ భూమండలం మొత్తం 1000 సంవత్సరాలు వినబడింది అని అంటారు శాస్త్రంలో. పార్వతి అని చాలా గట్టిగా అరిచాడంట తండ్రి. ఎందుకంటే అమ్మ కాలింది కదా అక్కడ, గట్టిగా అరిచి తండ్రి 2వ అడుగుకి అక్కడికి వచ్చి ఇట్లా ఆగా మేఘాల మీద అమ్మని చూసి నిలిచిన లోపు అమ్మ కాలిపోతూ ఉంటుందంట. చూసినప్పుడు తండ్రి పడ్డ ఆ బాధ, ఆ ఏడుపు ఒకసారి ఇలా కన్నీళ్ళ మూసిలా ఉన్నప్పుడు కింద పడతాయంట. ఆ కన్నీటి బిందువు కింద పడ్డది ఏకముఖి రుద్రాక్ష. ఒకటే బిందువు పడ్డది అక్కడ. ఆ బిందువు పడ్డ దగ్గర ఏకముఖి రుద్రాక్ష అంటే ఒక ముఖంతో ఉన్నది అని అంటారు. అప్పుడు తండ్రి అమ్మని ఇట్లా దగ్గరికి ఆలింగనం చేసుకొని ఇక్కడ భుజం మీద పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. తండ్రి అలా వెళ్ళిపోతే ఎక్కడికి పోతాడు కనిపెట్టడం కష్టం అని మహావిష్ణు దేవీ దేవతలందరూ తండ్రిని ఓదార్చే ధైర్యం చేయరు. ఎందుకంటే ఆయన పీల్చి ఊపిరి కూడా ఆ సమయానికి చాలా బలంగా, అగ్నిదేవత విలయతాండవం చేస్తుంటుంది. అంటే ఎందుకంటే శివుడే కదా. మిగతా పంచభూతాలు, కాలభైరవుడు, కాళికమాత స్వరూపాలు ఇవన్నీ దక్షుడిని ఇంకా చింతకుండా చేస్తుంటారు అక్కడ, అంటే ఆ యజ్ఞానికి ప్రాంతంలో. అప్పుడు తండ్రిని ఒకసారి సుదర్శన చక్రం వేసి ఒకసారి టగటగటగా 18
శక్తిపీఠాలు ఈ రోజు శక్తిపీఠాలు. దానికి ప్రతీకత. అవును. అయితే 18 కాకుండా అమ్మ 64 శరీర భాగాలు పడ్డాయి మన ప్రాంతాలు. మన దగ్గరనేమో 18 ముఖ్యమైన శరీర భాగాలు అయితే అమ్మ, మిగతా గుడిలు ఉంటాయి కదా. ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి శక్తిపీఠం కాదు, కానీ 64 భాగాల్లో ఒక భాగం కావడం వల్ల శక్తిపీఠం అయింది. జోగులాంబ పండ్లు పడ్డే శక్తిపీఠం. మళ్ళీ తర్వాత అమ్మ బ్రహ్మరాంబికా దేవి, అమ్మది గజ్జపడ్డది అంటే మన ముక్కు పుడక పడ్డది అని అంటారు, శక్తిపీఠం. అంటే ఇట్లా 18 ముఖ్యమైన ప్రాంతాలు అయితే మిగతా 18 కాకుండా మిగతావన్నీ అమ్మవారి యొక్క ఏదో ఒక్క శరీర భాగం పడడం వల్లనే ఈ రోజు పుణ్యక్షేత్రాలు అయ్యాయి. చాముండేశ్వరి దేవి ఆలయం ఐడియా ఉందా అమ్మ మీకు? బెంగళూరులో అమ్మవారి యొక్క వెంట్రుకలు పడ్డ ప్రాంతం అంటారు. దసరా చూడాలంటే చాముండేశ్వరిది అమ్మ, గడగడలాడిస్తారు 1 month. అమ్మే వచ్చింది అనుకుంటారంట అక్కడికి. ఒక స్త్రీ అక్కడ నాట్యం చేస్తుందంట, 6 feet ఉంటదంట, పార్వతీమాత వచ్చింది అనుకుంటారంట అక్కడ. ఆమెను చూడడానికి వస్తారంట. 60 years ఈజ్ ఇప్పటికీ ఆవిడ నాట్యం చేస్తుంది. ఆవిడ ఆ సమయానికి వచ్చిపోతుందంట. ఆ సమయానికి అంటే కొన్ని ఉంటాయి భక్తులకి. మన దగ్గర ఉజ్జయిన్ మహంకాళ అప్పుడు ఒక అమ్మ చెప్తుంది బహుశా అలా. రుద్రాక్ష అలా మొదట పుట్టింది తల్లి. ఇంకో ప్రమాణికం రామాయణంలో ఏముందంటే, శబరి ఎంగిలి పళ్ళని తిన్న శ్రీరాముడు ఇలా తిన్నప్పుడు అట్లా పడేసినప్పుడు పెరిగిన చెట్టు కూడా అని అంటారు, ఒక పవిత్రమైన చెట్టు. అయితే రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష అయితే అమ్మ 2, 3 చెప్తాను. మన మన్మధుడు రతీదేవితో, రతి అంటే అమ్మ ఆయన భార్య పేరు అది. ఈ మన్మధుడు ఏం చేస్తారంటే ఆ కామం ఎక్కువైపోయి ఇక ఆవిడ ఎంబడి పడుతూ ఉంటాడు. సంధ్యా సమయంలో ఉంటది కదా ఆడవాళ్ళది. ఇక ఇద్దరు ఒకటే రొమాన్స్ లో పోతూ 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 ఉంటే శివుడు ఒక దగ్గర భగ్నంగా ఒక యోగాసనంలో ఉంటాడు, తండ్రి యోగ. అట్లా ఉన్న తపస్సులో ఒకసారి ఆయన ఆ మన్మథ బాణం వదులుతాడు తల్లి. ఇలాగా వదిలినప్పుడు ఆ మన్మథ బాణం వచ్చి శివుడికి ఇక్కడ తగులుతుంది. తండ్రి ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు. ఇలా తెరిచి ఎంతటి అహంకారం, శివుడు అని తెలియదు కదా వాళ్ళకి. ఎవరో ఈయన విచిత్రంగా ఉన్నాడు, అంత దుమ్ము దులేసుకొని ఇలా ఎంటుకలన్నీ జడలు అని ఒక. ఇప్పుడు మన్మధుడి పక్కన ఉన్న ఆవిడ ఆయన గారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి హాస్యం పట్టించాలని ఉంటది అని అలా చేసినప్పుడు ఒకసారి శివుడు 3వ కన్ను తెరిసినప్పుడు ఒకసారి బూడిదైపోతాడు. రతీదేవి పరుగెత్తుకొస్తుంది, తండ్రి 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 నేనే నీ బిడ్డని. అంటే రతీదేవి కూడా శివుడి వరంతో పుట్టిందంటారు. అంటే వరంతో అంటే ఆయన ఓ వరం ఇచ్చాడని అర్థం. మీరే సౌభాగ్యవతి లాగా ఉండమని నన్ను, నా పెనిమిటిని తీసుకెళ్తావా అని అన్నప్పుడు ఆమె ఎలా ఏడుస్తుందంట తెలుసా అమ్మ మన్మధుడి గురించి. అసలు ఆమె తల్లడిల్లినప్పుడు తండ్రి 7 చుక్కలు కన్నీటి బిందువులు భూమి మీద పడతాయట. 7 చుక్కలు ఎందుకు పడతాయో తెలుసా? పెనిమిటి కోసం ఒక స్త్రీ నా సౌభాగ్యం అని బాధపడుతుంది. మీకు తెలిసిందే కదా, వితంతువుగా భార్య చనిపోవాలని కోరుకుంటది. ఈ రోజుల్లో ఆడవాళ్ళు భర్త ఉండంగా నేను చావాలి అని అంటారు. భర్త పోయినాక చస్తే విధవరాలని ఎదవరాలని మన వాళ్ళు ఎంతో తక్కువ అంచనా చేస్తారు కదా, చాలా తక్కువ. అట్లా స్త్రీ ఆ మాటలు భరించలేక నీకంటే 1 నిమిషం ముందు నేను చనిపోవాలి ముత్తైదుతనంతో అంటారు. ఇదైతే శాస్త్రంలో ఉంది కదా. ఆ బాధ చూసి భార్యాభర్తల బంధం ఎంత గొప్పదా, ఒక ప్రాణం కోసం అంతా విలవిలనాడుతుందా అని ఆయన కంటి బిందువులు కింద పడ్డప్పుడు వెలిసినది 7 ముఖాల రుద్రాక్ష. ఇది ఎవరు వేసుకోవాలి? పెళ్లిళ్ళు కాని వాళ్ళు, అది కూడా గురువులు చెప్తేనే. ఇప్పుడు నేను చెప్పినా కదా అందరూ 7 ముఖాలు వేసుకుంటే మళ్ళీ బాగుండదు. దానికి కొన్ని శాస్త్రీయతలు ఉంటాయి. సర్పదోషాలు, శ్రీకాల సర్పదోషాలు మరియు రాహుకేతు దోషాలు ఉన్న వాళ్ళు వేసుకుంటారు. ఇవి సహజంగా అందరూ వేసుకోరు తల్లి. మానవ శరీరం ఏంటంటే పంచముఖి మాత్రమే వేసుకోవాలి రుద్రాక్ష. పంచముఖి అంటే 5 ముఖాల రుద్రాక్షలు. ఇలా రుద్రాక్ష యొక్క పవిత్రత ఎందుకు మనకు శరీరం మీదకి వస్తుంది అనే దాన్ని చూస్తే అమ్మా, అసలైన రుద్రాక్షలో ప్రాణం ఉంటది. యూనో ప్రాణం అంటే తల్లి, ఇప్పుడు రుద్రాక్షని ఎగ్జాంపుల్ తీస్తా. ఇప్పుడు ఇది ఉంది అనుకుందాం, దీని లోపల ఒక బీజం ఉంటది తల్లి. లోపల దీంట్లో ఒక చిన్న మైక్రో లెవెల్ ఆఫ్ విత్తనం ఉంటది. దీన్ని మనం మరోసారి టెస్ట్ చేద్దాం. దాన్ని ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా నుజ్జు అయిపోయిన తర్వాత ఒక చిన్నది తెల్లటిది, ఒక చిన్న ఆవగింజ అంటే నువ్వులు లాంటిది ఒక చిన్నది వస్తుంది. అది పవర్ యాక్చువల్లీ. అంటే అదేంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఎనర్జీ, ఇట్ ఈస్ లైక్ ఏ గ్రాస్పిక్. ఎక్కడో ఒక దగ్గర టవర్ ఉండి సిగ్నల్స్ ఇస్తుంది కదమ్మా, అలాంటిది అది ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటమ్మా, ఇది తిరుగుతా ఉంటది ఇట్లా.
లోపల ఓకే. లోపల తిరుగుతూ ఉంటుంది. అందుకే దాని డ్యూటీ అలా ఏంటంటే తిరగడం. అయితే ఇన్ని రుద్రాక్షలు ఉండడం వల్ల ఏమైతుందంటే, ఇన్ని రుద్రాక్షలు అని కాదు, ఒక రుద్రాక్ష వేసుకున్నట్టుందంటే నువ్వు ఇలా పడుకున్నప్పుడు ఇది దేవీ దేవతలేదు కాబట్టి దీని మీద పంచభూతాలు కూర్చుంటాయి వచ్చి. ఇదెవరు? శివుడు. ఇదెవరు? మహావిష్ణువు. ఇదెవరు? పార్వతీమాత కోసం. ఇదెవరు? ఆంజనేయుడు కోసం. అంటే దేవీ దేవతలు పవిత్రమైన స్థలం ఇది. ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిల్టరైజేషన్ మన బ్లడ్ సర్క్యులేషన్ కి ఎలా పోతుంది గురువు గారు అని అంటే, అది అక్కడ ఉన్నప్పుడు నీ న్యూరలాజికల్ సిస్టమ్ మీద పనిచేస్తుంటది. ఇట్లా అంటే అంత డెప్త్ గా పనిచేస్తుందా గురువు గారు అని అంటే, శాస్త్రం ఏం ఘోషిస్తుంది దీని గురించి, శాస్త్రం ఏం చెప్పుతుంది అని అంటే, అమ్మ ఒక రుద్రాక్ష వేసుకున్న వాడు శివుడైతే మరి 100 రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళు ఏం కావాలి. కాబట్టి ఏంటంటే ఒక రుద్రాక్ష వేసుకుంటే మనిషికి ఇక్కడ లేని ఆరోగ్యం, పవిత్రత ఎలా వస్తుంది గురువు గారు. రుద్రాక్షలు అంత శక్తి ఉందని అంటే దీన్ని గుర్తు చేసుకుంటావు కదా, అమ్మో ఇది శివుడు మద్యం తాగొద్దు, అమ్మో ఇది శివుడు కామం, అమ్మో ఇది శివుడు మాంసం. ఇలా నీ మైండ్ నీ న్యూరలాజికల్ సిస్టమ్ ని మారుస్తుంది. అంటే ఇక్కడ మార్పు దీనికోసం వచ్చిందని అర్థం కదా. కాబట్టి ఇది శరీరానికి ఉంటే నీ శరీరంలో వచ్చే మార్పులు ఇవి. అంతేగా రుద్రాక్షంగానే మనిషి మహాత్ముడు కాడు తల్లి, మహాత్ముడు ఆలోచన ద్వారా అవుతాడు. కాబట్టి రుద్రాక్షలు పవిత్రంగా ఎందుకు అవుతాయి అన్న ప్రశ్న శివరాత్రికి ముందు చాలా వీడియోస్ లో చెప్పా. మరోసారి అవకాశంగా తీసుకొని కంప్లీట్ రుద్రాక్షలదే మాట్లాడతాం. ఎందుకంటే అమ్మా అన్ని ముఖాల రుద్రాక్షలు చెప్పుకుంటూ పోతేనే మనుషులకు అర్థమవుతూ ఉంటుంది. సంసారం అంటే సహజమైన జీవితంలో ఉన్న వాళ్ళు 5 ముఖాల రుద్రాక్షనే వేసుకోవాలి. పంచముఖాలు, ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చారుముఖి ఇలాంటివి వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే అవి సాధువులకు మాత్రమే. పెళ్ళైన వాళ్ళు అంటున్నారా మీరు? పెళ్ళైన వాళ్ళు కాదు తల్లి. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళైనా మామూలు సహజంగా జీవితం, ఇప్పుడు నీకు పెళ్లి కాలేదు ఈయనకు పెళ్లి కాలేదు అనుకోండి, మీ ఇద్దరు కూడా పంచముఖే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అంత బాగున్నాడు, అంత బాగా చూడు ముసలు, ఆయన కూడా పంచముఖి వేసుకోవాలి. గురు పరంపరల సాధుతత్వంలో ఉన్న వాళ్ళే ఎందుకు వేసుకోవాలంటే వారికి సమాజ శ్రేయస్సు ముఖ్యమైనది. కాబట్టి నా దగ్గర మల్టిపుల్ ఎనర్జీస్ కావాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని కాపాడడానిక, గుడిలో పూజ చేయడానిక, సమాజ శ్రేయస్సు కోసం అని చెప్పేసి నా దగ్గర హై ఎనర్జీస్ ఉంటేనే కదా మీరు ఒక వ్యక్తి దగ్గర రావడమా, పూజన, నియమాల, నిబంధనల అనేది విషయం వస్తుంది. అదే మీ దగ్గర పంచముఖి ఎందుకు ఉండాలంటున్నామంటమ్మా, ఏదైనా గండం ఏర్పడితే, లేకపోతే ఏదైనా బ్యాడ్ డ్రీమ్ వస్తేనో, లేకపోతే ఏదైనా చావు పోతేనో, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ అయితేనో, ఇవన్నీ అయినప్పుడు ఏంటంటమ్మా పరమాత్ముడు పంచముఖ రుద్రాక్ష ఉంటే పంచభూతాలని ఎంబడి ఉండడం చేత వాటికి దారి దొరుకుతుంది నిన్ను కాపాడడానికి. దెర్ ఈస్ ఎ 5 doors అనమాట. 5 doors అంటారు దాన్ని. గండం ఉన్నది, గండం ఎట్లా కట్టించాలి అని అంటే పరమాత్ముడు ఏం చేస్తాడు, గండం ఉందని నీకు చెప్పినా కాబట్టి తెలుసు తల్లి. వాటి తెలియకుండా ఎందరో తిరుగుతుంటారుగా, రుద్రాక్షలే వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారుగా, మరి వాళ్ళని ఎవరు కాపాడుతారు అంటమ్మా, వేసుకున్నప్పుడు ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు అడిషనల్ పవర్, అంటే గోల్ కి రీచ్ కావడానికి మార్గాలు. 20 ఏళ్ళకి అనుకుందాం రుద్రాక్ష వేసుకుంటే, ఒకవేళ గోల్ కు నువ్వు రీచ్ కాలేదు అని అంటే రుద్రాక్ష వేసుకోలేవు అంటే నువ్వు 40 ఏళ్ళకి రీచ్ అవుతావు. 20 ఏళ్ళు వేస్ట్ అయినాయి కదా. అంటే నీ గుర్తింపు కోసం ఇవి. ఇప్పుడు గ్రీన్ సిగ్నేచర్ తెలుసు కదా తెల్ల మీకు, యూనో ఓన్లీ గెజెట్ ఆఫీసర్స్ దే డూ సైన్ ఆన్ గ్రీన్. ఎందుకు బ్లూ రెడ్ తో పెట్టారు వాళ్ళు అంటే దే ఆర్ అప్రూవ్డ్, దే ఆర్ అప్రిషియేటెడ్, దే ఆర్ అంటే సర్టిఫైడ్. తేడా ఉంది చూసారా. కొంతమంది అడుగుతారు మనల్ని, రుద్రాక్షలు నేను వేసుకోను కానీ చాలా బాగుంటున్నాను అని అంటారు. నువ్వు రుద్రాక్షలు వేసుకుంటలేవు కాబట్టి నువ్వు చాలా బాగున్నావు అన్న వరకే తెలుసు, కానీ నువ్వు ఒక పవిత్రమైనది వేసుకుంటే నువ్వు ఏడదాకా పోతావు అనేది నీకు తెలియదు. కొత్త బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది ఉల్లాసంగా, చూడనోడు కూడా విజిలేసి చూపిస్తావు వేసేసుకున్నా అని. అంటే నీకు ఆ డ్రెస్ వల్లనే కదా అథెంటికేషన్ వచ్చింది. కాబట్టి ఏంటంటే రుద్రాక్షలు వేసుకోమని నేను ఎవరిని అనట్లేదు, రుద్రాక్షల యొక్క పవిత్రత ఇది ఉన్నది కాబట్టి పూర్వం అందరూ వేసుకునే వాళ్ళు, దాని యొక్క ఆధ్యాత్మిక భక్తి ఉండేది. ఇప్పుడు శివరుద్ర సాధు రుద్రాక్షలు వేసుకోమని వేసుకోవాలా, కొంతమంది థాట్ రావచ్చు. నువ్వు వేసుకున్నా వేసుకోకపోయినా పరమాత్ముడు కర్మలని ఎప్పటికైనా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాడు, మర్యాదలను ఎవరికి ఏ విధంగా ఇస్తాడు. కాకపోతే అమ్మ మనిషి శరీరం విత్తనం కాబట్టి కొంచెం ఆశ బాగా అయిపోతే బాగుండేమో అని ఉండదు. అమ్మ మనకి ఇల్లు కట్టుకోవాలి, సొంతం ఇల్లుకు పోవాలని, అమెరికా జాబ్ సంపాదించాలని, ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలని, సెటిల్డ్ ఉన్న ఇట్లా అనిపిస్తుంది కదా. వీటన్నిటికీ ఇవి రూట్స్ అంతే. అదమ్మా విషయం.